ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు. గ్రహం అనుగ్రహం కార్యక్రమానికి స్వాగతం. ముప్పై 10/2016 ఆదివారం నుండి 6/11/2016 శనివారం వరకు ద్వాదశ రాశుల ఫలితములు. మొదలు మేషరాశి. అశ్విని 4 పాదములు, భరణి 4 పాదములు, కృత్తిక 1 పాదం. ఈ వారం మొదట్లో ఈ రాశి వారికి బాగున్నప్పటికీ వారాంతకంలో అధిక చిక్కులు, మానసిక ఆందోళన ఉంటుంది. పంచమాధిపతి అయిన రవి నీచస్థానమందు ఉండుట వలన ఇంట్లో వారికి అనారోగ్య సూచన కలదు. అష్టమ శనిచంద్రుల దోషం వలన ప్రయాణంలో ఇబ్బందులు కలవు. సూర్య నమస్కారములు, శివాలయ సందర్శనం వలన వ్యతిరేక స్థితి ఉండదు. ఎరుపు రంగు ధరించడం వలన ఈ రాశి వారికి మంచి జరుగుతుంది. తదుపరి వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు. ఈ వారం ఈ రాశి వారు కొత్త వాహనాలు కొనుగోలు చేయడం, స్థిరచరాస్తులు ఎదుగుదల, సంఘంలో కీర్తి ప్రతిష్ట గౌరవం పెరిగే అవకాశం కలదు. ఈ రాశి వారందరికీ ఈ వారం మొత్తం అనుకూలత ఉన్నప్పటికీ కుజిని బలం తగ్గడం వలన వాహన నడపడంలో జాగ్రత్త అవసరం. భూదేవికి నమస్కారం చేయడం వలన ఈ దోషం పోతుంది. లేత ఆకుపచ్చ వస్త్రధారణ వలన మంచి జరుగుతుంది. తదుపరి మిథున రాశి. మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములు. అర్ధాష్టమ చంద్రుడు, అర్ధాష్టమ గురువు వలన కుటుంబంలో సుఖం తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ వ్యాపార వ్యవహార విషయాల్లో జయం కలుగుతుంది. ఈ వారం మొత్తం ఈ రాశి వారికి అనవసర ప్రయాణాలు, అనవసర ఖర్చులు కలుగుతాయి. షిరిడి సాయిబాబాకి నమస్కారం చేయడం వలన వ్యతిరేక స్థితి ఉండదు. లేత నీలిరంగు వస్త్రధారణ శుభం చేకూరుతుంది. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదములు, ఆశ్లేష 4 పాదములు. భూ సంబంధమైన విషయాల్లో ఈ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలం. ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారస్తులకు చాలా అనుకూలమైన సమయం. ఏది ఏమైనప్పటికీ ఈ వారం మొత్తం ఈ రాశిలోని స్త్రీలకు, విద్యార్థులకు, వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం మంచిది. తెలుపు, లేత పసుపు రంగు వస్త్రధారణ వలన ప్రతి పని యందు విజయం చేకూరుతుంది. తదుపరి సింహరాశి. మక 4 పాదములు, పుబ్బ 4 పాదములు, ఉత్తర 1 పాదం. ఈ వారం మొదట్లో ఈ రాశి వారికి బాగున్నప్పటికీ వారం మధ్యలో అర్ధాష్టమ చంద్రుడు, అర్ధాష్టమ శని దోషం వలన మానసిక ఒత్తిడికి గురవుతారు. ఏ ముఖ్యమైన పనులు చేపట్టకుండా ఉండడమే ఈ రాశి వారికి మంచిది. శివాలయ సందర్శనం, లక్ష్మీదేవి పూజ చేయడం మంచిది. మొగలి పువ్వు రంగు వస్త్రధారణ వలన శుభం చేకూరుతుంది. తదుపరి కన్యారాశి. ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 4 పాదములు, చిత్త 1, 2 పాదములు. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి పని యందు విజయం. దైవానుగ్రహం చాలా బలంగా ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. గణపతి ఆరాధన చేయడం మంచిది. తెలుపు, ఆకుపచ్చ రంగు వస్త్రధారణ మేలు చేస్తుంది. తదుపరి తులారాశి. చిత్త 2, 3 పాదములు, స్వాతి 4 పాదములు, విశాఖ 3 పాదములు. ఈ రాశి వారికి ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. అయినప్పటికీ ఆచితూచి మాట్లాడాలి. మాట పట్టింపు ఉండకూడదు. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. స్త్రీలకు, విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. మహాలక్ష్మీదేవిని ఆరాధించడం వలన శుభం కలుగుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ ఈ రాశి వారికి మంచి కలుగజేస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదములు, జ్యేష్ఠ 4 పాదములు. గురువు అనుగ్రహం వలన అన్ని పనులు యందు విజయం చేకూరుతుంది. ఏ పని అయినా నేర్పుగా చేయాలి. చేసే వృత్తిలో నిదానం అవసరం. ఏది ఏమైనప్పటికీ శని దోషం ఉన్న ఈ వారం ఈ రాశిలోని స్త్రీలకు, పిల్లలకు అనుకూలం. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మంచిది. లేత పసుపు రంగు వస్త్రధారణ మేలు చేస్తుంది. తదుపరి ధనుర్రాశి. మూల 4 పాదములు, పూర్వాషాఢ 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ రాశి వారికి చేసే వృత్తిలో జయం లభిస్తుంది. ఇంటా బయట మాట చెల్లుబాటు అవుతుంది.
అందరూ గౌరవిస్తారు. ఏళ్నాటి శని వలన దోషం ఉండడం వలన శివాలయ దర్శనం మేలు చేస్తుంది. లేత పసుపు రంగు వస్త్రధారణ వలన మేలు జరుగుతుంది. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదములు. ఈ రాశి వారికి అతి కష్టం మీద పనులన్నీ పూర్తి చేస్తారు. ఫైనాన్స్ రంగం వారికి ఇబ్బందికరంగా ఉంటుంది. శుభకార్యాలు నిర్వహిస్తారు. స్థిరచర ఆస్తుల ఎదుగుదల ఉంటుంది. ఈ రాశివారు గణపతిని ఆరాధిస్తే మేలు జరుగుతుంది. మెరూన్ రంగ్ వస్త్రధారణ మేలు చేస్తుంది. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం 4 పాదములు, పూర్వభద్ర 1, 2, 3 పాదములు. ఈ రాశి వారికి గ్రహ దిగ్బంధన దోషణం వలన కలహాలు చోటు చేసుకుంటాయి. వ్యతిరేక పరిస్థితులు దూరంగా ఉండడమే మంచిది. ప్రతి పని యందు శ్రద్ధ అవసరం. ప్రయాణాలు మేలు చేస్తాయి. వ్యాపారస్తులు ప్రతి పనిని ఆచి తూచి చేయాలి. ఆంజనేయ స్వామి ఆరాధన ఈ రాశి వారికి మేలు కలుగజేస్తుంది. ఆకుపచ్చ రంగు, నీలిరంగు వస్త్రధారణ శుభప్రదం. తదుపరి మీనరాశి. పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదములు, రేవతి 4 పాదములు. ఈ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. చేసే వృత్తిలో అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. తండ్రికి అనారోగ్య సూచన కలదు. స్త్రీలకు, విద్యార్థులకు, వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది. చంద్రునికి, లక్ష్మీదేవికి నమస్కారం చేయడం వలన మేలు జరుగుతుంది. లేత పసుపు రంగు వస్త్రధారణ మేలు కలుగజేస్తుంది. జే న్యూస్ ప్రేక్షకులకు సూచన: దీపావళి నాడు రాత్రి 10 గంటలకి లక్ష్మీదేవి పూజ చేయడం వలన అందరి ఇళ్లలో సుఖశాంతులు కలుగుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది. గ్రహం అనుగ్రహం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.